నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అయినటువంటి ఈనుమూడి గ్రామంలో జూలై 7వ తారీఖున 32 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిందో ఆ ఉద్యమ కేంద్రంగా మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంగా సోదరుడు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షులు నందు నరసింహ మాది గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగులపల్లి కేశవ మాది గారికి, మరో నాయకులు బొక్కల వెంకటస్వామి మాది గారికి, గాద మైపాల్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి నా మహిళా అక్కలకు, చెల్లెళ్లకు, నాన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం. అయితే 1994లో మొదలైనటువంటి ఉద్యమం, ఆ ఉద్యమ ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణను నేడు మనమందరము చెయ్యని పోరాటం లేదు, చెయ్యని శ్రమ లేదు. మన యొక్క త్యాగాలు, మన యొక్క చెమట చుక్కల ఫలితంగా ఎంతోమంది మాదిగ బిడ్డల అమరులయ్యారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వర్గీకరణను చట్టబద్ధత చేయడం జరిగింది. అందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒక్కసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలుపవలసింది. అదేవిధంగా 32 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుతో రైలు రోకోలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, మనం చేయని పోరాటం అంటూ లేదు. మనం ఏ పోరాటం చేయలేదు ఉద్యమంలో. మనకు దక్కిన ఫలితం ఏంటిది? ఈరోజు ఎంతోమంది మన మాదిగ బిడ్డలు పొన్నాల సురేందర్, దామోదర్, మహేష్, భారతి మాదిగ, తెల్లబండ రవి మాదిగ, మీరా సాహెబ్ మాదిగ, వీరందరూ ఎస్సీ వర్గీకరణ కోసం అమరులయ్యారు. ఆ అమరులైనటువంటి ఆ మహనీయులను మనం ఏ విధంగా మర్చిపోదాం, ఏ విధంగా మనం నెమరు వేసుకుందాం అన్న అంశంకి వచ్చేసరికి ఎంఆర్పిఎస్ ఏదైతే పుట్టిన గడ్డ ఉందో ఆ గడ్డలో పుట్టినటువంటి మరో గొప్ప వ్యక్తి ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారు. బ్రహ్మయ్య మాది గారు తీసుకున్న నిర్ణయం మాదిగ అమరుల పుణ్యక్షేత్ర శంకుస్థాపన. ఒక పుణ్యక్షేత్రంగా మలుచుకుందాం అని చెప్పి ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలలో వారు పర్యటించడం జరుగుతుంది. ఎందుకు పుణ్యక్షేత్రం అక్కడ స్థాపించాల్సి వస్తుందంటే ఎంఆర్పిఎస్ పుట్టిన గడ్డ అది. మనమందరం ఈరోజు ఎంఆర్పిఎస్ అని పేరు చెప్పుకొని తిరుగుతున్నామంటే ఆ గడ్డలో పుట్టినటువంటి కొంతమంది మన మాదిగ సోదరుల చైతన్యం వల్ల ఇక్కడ నుండి పోయినటువంటి ఒక నేత ఒక్కడిగానే చెప్పుకుంటూ నేను ఒక్కడే వర్గీకరణ సాధించడాన్ని చెప్పుకుంటున్నాను. కాబట్టి మన అమరత్వాన్ని మర్చిపోవద్దు, మన పోరాటాన్ని మరవద్దు, ఆ అమరవీరులను మర్చిపోవద్దు అని చెప్పేసి బ్రహ్మన్న గారు మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటే మనం కూడా ఆ యొక్క అమరులను ఒక దేవులుగా భావించాలని ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఆ దేవులుగా భావించాలని చెప్తున్నాను? ఉదాహరణ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలక్క జాతర కూడా మనం ప్రతి ఏటా 2 ఏళ్ళకు ఒకసారి జరుపుకుంటాం.
వాళ్ళు కూడా విరోచిత పోరాటాల వల్ల ఈరోజు వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైనటువంటి మన బిడ్డలకు వాళ్ళని దేవుడు దేవతలుగా మనం ఎందుకు భావించుకోకూడదు? కాబట్టి వాళ్ళని దేవుళ్ళు దేవతలుగా మనం భావించుకొని వాళ్ళు అక్కడ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ పుణ్యక్షేత్రంలో మాదిగ అమరవీరులకు ఒక గుడి విధంగా ఒక గుడి కట్టుతూ అదేవిధంగా మనము ముందుగా చెప్పుకుంటే మనం ఆదిజాంబవని వారసులం అంటాం, అరుంధతి మన అక్క అని చెప్పుకుంటాం. వాళ్ళ స్ఫూర్తితోటి ఈరోజు అమరవీరులకు కూడా ఒక గుడి కట్టుకోవడానికి మనమందరం కంకణం కట్టుకొని హలో మాదిగా హలో మాదిగా జయప్రదం చేద్దాం మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని హలో మాదిగా హలో మాదిగా ఉసురుపాటు బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం ఉసురుపాటు బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.